తల్లి చూపవే తల్లి అమ్మా అమ్మాయనుచు పిలిచితిని తల్లి నీ దయామయ దృష్టి చూపవే తల్లి చూపవే తల్లి బద్ధుడైనా గాని నీ బిడ్డగాన బద్ధుడైనా గాని నీ బిడ్డగాన నా పైన ఈ రీతి జాగేలనమ్మా అమ్మా అమ్మాయనుచు పిలిచితిని తల్లి నీ దయామయ దృష్టి చూపవే తల్లి చూపవే తల్లి ఈ జగతి మురిపించు నీ మహామాయా ఈ జగతి మురిపించు నీ మహామాయా దాట శక్యమే తల్లి నీ కరుణలేక ఈ జగతి మురిపించు నీ మహామాయా దాట శక్యమే తల్లి నీ కరుణలేక అమ్మా అమ్మాయనుచు పిలిచితిని తల్లి నీ దయామయ దృష్టి చూపవే తల్లి చూపవే తల్లి నీ కన్న నాగింక దిక్కెవరే తల్లి నీ కన్న నాగింక దిక్కెవరే తల్లి కరుణించు మమ్మేలు మా కల్పవల్లి నీ కన్న నాగింక దిక్కెవరే తల్లి కరుణించు మమ్మేలు మా కల్పవల్లి అమ్మా అమ్మాయనుచు పిలిచితిని తల్లి నీ దయామయ దృష్టి చూపవే తల్లి చూపవే తల్లి పరుల దోషములించు మా అల్ప బుద్ధి పరుల దోషములించు మా అల్ప బుద్ధి తొలగించి నీ ప్రేమ నింపవే తల్లి పరుల దోషములించు మా అల్ప బుద్ధి తొలగించి నీ ప్రేమ నింపవే తల్లి అమ్మా అమ్మాయనుచు పిలిచితిని తల్లి నీ దయామయ దృష్టి చూపవే తల్లి చూపవే తల్లి జ్ఞాన భక్తి వివేక వైరాగ్యమొసగి జ్ఞాన భక్తి వివేక వైరాగ్యమొసగి నిదరికి చేర్చుకొని దీవించవమ్మా జ్ఞాన భక్తి వివేక వైరాగ్యమొసగి నిదరికి చేర్చుకొని దీవించవమ్మా అమ్మా అమ్మాయనుచు పిలిచితిని తల్లి నీ దయామయ దృష్టి చూపవే తల్లి చూపవే తల్లి కౌసల్య
వేణుగోపాల లీలా ప్రభు రాధేశ్యామ వేణుగోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర నంద యశోద నంద కిశోర నంద యశోద నంద కిశోర నంద యశోద నంద కిశోర నంద యశోద నంద కిశోర జై జై గోకుల బాలాజీ వేణుగోపాల 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 రమణి సుపుత్ర రామకృష్ణ రమణి సుపుత్ర రామకృష్ణ రమణి సుపుత్ర రామకృష్ణ రమణి సుపుత్ర రామకృష్ణ శారదా మనోహర శాంతిదాయక శారదా మనోహర శాంతిదాయక శారదా మనోహర శాంతిదాయక శారదా మనోహర శాంతిదాయక రమణి సుపుత్ర రామకృష్ణ రమణి సుపుత్ర రామకృష్ణ శారదా మనోహర శాంతిదాయక శారదా మనోహర శాంతిదాయక అవతార వరిష్ట పరబ్రహ్మ స్వరూప అవతార వరిష్ట పరబ్రహ్మ స్వరూప అవతార వరిష్ట పరబ్రహ్మ స్వరూప అవతార వరిష్ట పరబ్రహ్మ స్వరూప జై జై భక్త బాంధవ కలియుగ దేవా 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 రమణి సుపుత్ర రామకృష్ణ రమణి సుపుత్ర రామకృష్ణ రమణి సుపుత్ర రామకృష్ణ రమణి సుపుత్ర రామకృష్ణ తీస్తాడు. అప్పుడప్పుడు తీస్తాడా, ఎప్పుడు వదిలిస్తాడా? అది విశ్వజనీన సత్యం. అదేవిధంగా పుట్టినవాడు మరణించడం అనేది కూడా విశ్వజనీన సత్యం కాబట్టి అనివార్యమైన మరణాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు సాధనకు ఉపక్రమించాలి. సాధన చేయకపోతే ఏమవుతుందండి అంటే ఏమవుతుందండి, మళ్ళీ 84 తర్వాత 5 సున్నాలు ఉంటాయంట. ఆ 84 తర్వాత 5 సున్నాలంటే అర్థం ఏంటి? 84 లక్షలు. There is no guarantee that you come back as a human being. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్రాయి తెలియన ఉపనిషత్తు చెప్తుంది అనమాట. మీరు చేసుకున్న పుణ్యకర్మ పాపకర్మ బట్టి చెట్టు చేమ దగ్గర చెట్టు గంట కాదల వరకు ఎక్కడైనా జన్మ రావచ్చు అని చెప్తుంది. అంచిత కర్మ విధానం కూడా దానికే అనమాట. ఎలాగా ప్రారంభం అనుభవించక తప్పదు. సంచిత ఆగామి కర్మల్ని కంట్రోల్ చేయడానికి జీవన విధానం, క్రమ విధానం, జీవన విధానం ఉండాలన్నమాట. ఇప్పుడు అనివార్యమైన మరణాన్ని దృష్టిలో ఉంచుకుని సాధన చేయాలంటే అర్థం ఏంటి? చాలా సీరియస్ గా చేయాలని అర్థం. చాలా సీరియస్ గా చేయాలి. ఇది ఏముందంటే అజామిళ్ళు లాస్ట్ లో తలుచుకుని ముక్తిని పొందేశాడు. ఇదే పెద్ద ఈజీ అండి అంటాం. నారాయణే ముక్తి వచ్చేసిందని. ఇవన్నీ మనం స్టోరీలు వింటామంటో ఇవన్నీ అప్పట్లో గుర్తురావు. నిజంగా చెప్తున్నాను. నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. భక్తులు కూడా అడిగాను అనమాట. రోడ్ యాక్సిడెంట్ లో ఉన్నప్పుడు ఆ మూమెంట్ లో మీకు భగవంతుడు గుర్తించాడంటే ప్రాణం గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఏం భగవంతుడు అంటే యదుమల్లికి రామకృష్ణ పరమహంస గారు, యదుమల్లికి తల్లికి రామకృష్ణ పరమహంస గారు చెప్తారనమాట. ఏం చెప్తారంటే, అమ్మా నీకు వయసు వచ్చింది, ఎంత ప్రాపంచికతలో మునిగిపోక తల్లి, అప్పుడప్పుడు కాదు భగవంతుని నామస్మరణ చెయ్యి, చనిపోయే ముందు ఎలా గుర్తొస్తే ఉపయోగించి ప్రాక్టీస్ చేయకపోతే అంటారు. యదుమల్లికి తల్లితో రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. అంచేత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు సాధన చేయాల్సిన ఆవశ్యకత అందరికీ తెలుస్తుంది. ఈ సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ
మనసులో పెట్టిన మలినాన్ని తీసేయడంతో పాటు భగవంతుడి మీద ప్రేమ భక్తులు పెరగడం ద్వారానే జరుగుతుంది. జరగదన్నమాట. ఏదో అనివార్యమైన మానవం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నానంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ప్రేమ లేకపోతే ఎలా అవుతుంది? ఏదో అతి కష్టం మీద చేయాల్సి వస్తుంది. అదే గుర్తించుకోలేనంతగా గుర్తించుకోవడం మొదలు పెట్టాం అనుకోండి, ఇంకా సాధ్యం కాదనమాట, మరవలేనిది అనమాట. ఆ దృష్టికి వచ్చేసేది అనమాట. వచ్చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మనం చేసే ప్రతి సాధన భగవంతుని ప్రేమించడం కానీ భగవద్భక్తి కానీ ఇవన్నీ ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి మనిషి మనుగడే వాడు ఆధ్యాత్మిక క్రమ విధానంలో వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. అంచేత అది ఎలాగంటే ఇప్పుడు మరి ఏం చేయాలండి? భక్తి కలగట్లేదు, బయట వస్తువుల మీద చాలా భక్తి కలుగుతుంది, కానీ భగవంతుడు దానికి భక్తి రావట్లేదు అంటే మీ అందరికీ తెలుసు, మనం అందరం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఏ వస్తువు ప్రపంచంలో ఉన్న వస్తువు ఏంటంటే పరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది తప్ప అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది అందరికీ తెలుసు. కానీ భగవంతుడి విషయం అలా కాదనమాట. భగవంతుడు ఎలా అంటే ఉపనిషత్తు ఏంటి? ఎలా సైంధక లవణ అంటారు. ఉప్పు బయట నుంచి తిన్నా ఉప్పుగానే ఉంటే లోపల నుంచి తిన్నా ఉప్పుగానే ఉప్పు. కానీ ఉపమానం సరిగ్గా లేదనుకోండి, యథా సైంధవ లవణ. ఉప్పు ఎలా ఉంటుందో బయట నుంచి తిన్నా కొరుక్కు తిన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్, కొన్ని స్వీట్లోనే పైన ఉప్పగా ఉంటాయి కానీ లోపల తీయగా ఉంటాయి. కానీ భగవంతుడు అలా కాదనమాట. భగవంతుడు ఏ విధంగా వచ్చినా ఆనందాన్ని ఇచ్చేవాడే కాబట్టి ఆ ఆనందం బయట ప్రపంచంలో ప్రతిదీ కూడా పరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ అపరిమితమైన ఆనందం ఇచ్చేవాడిని కొలవడం భక్తి ద్వారానే సాధ్యం. ప్రేమ ఉంటే భక్తి వస్తుంది. అది మరి ఎలాగంటే మరి పరిమితమైన ఆనందం గురించి మనం పోట్లాడుతున్నప్పుడు అంటే పోట్లాడండి, కానీ తెలుసుకోండి అందులో పరిమితమే ఆనందం, అపరిమితం కాదు. ఆనందం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మ. ఉపనిషత్తులో ఉపనిషత్తు చెప్తున్నాను, ఆనందో బ్రహ్మ బేజాన, ఆనంద స్వరూపుడు. ఎందుకంటే భగవంతుడు ఆనంద రసో వైసహ, ఆయన ఆనంద స్వరూపుడు. రకరకాల సాధనలు నవ విధాన భక్తి ఉందన్నమాట. ఆ నవ విధాన భక్తి ద్వారా సాధన చేసిన ఆనందం ఇస్తా ఉంటాడు. అంటే పరిమితమైన వస్తువుల్లో బయట ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువులోనూ పరిమితమైన ఆనందమే ఉంది తప్ప అపరిమితమైన ఆనందం లేదు. ఒక మైసూర్ పాక్ స్వీట్ ఒకడికి ఏంటంటే చాలా మక్కువతో తింటాడు. అదే మైసూర్ పాక్ ఒకడు బాబోయ్ దగ్గర పెట్టుకుని అంటాడు. అప్పుడైతే మరి నిజంగా వస్తువులోనే ఆనందం ఉంటే మైసూర్ పాక్ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వదు? ఒకడేమో చచ్చిపోయి రగ్గు కప్పుకుంటాడు, ఒకడు ఏంటంటే ఉక్కు వస్తుంది అంటాడు, వద్దు అవ్వంటాడు, రగ్గులు ఏముండదు అనమాట. ఇది గుర్తించుకోవాలి, ఇది తెలుసుకోవాలి. తెలుసుకోనప్పుడు ఏమవుతుందంటే బయట ప్రపంచమే అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బయట ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ ఆకర్షణీయంగా ఉన్న ప్రపంచానికి విరుగుడి వేయాలంటే మనల్ని ఇంకా బాగా అట్రాక్ట్ చేస్తే ఒక నేను నా భాష పెట్టాడు యూజేఎస్, అన్ఇంటరప్టెడ్ జాయ్ సప్లై ఇచ్చేవాడు ఉంటాడు అనమాట. యూజేఎస్ ఉన్నాడు ఒక ఆయన, యూజేఎస్ అన్ఇంటరప్టెడ్ జాయ్ సప్లై. యూపీఎస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటాం కదా, వీళ్ళందరూ యూజేఎస్ అనమాట. అక్కడ కృష్ణుడు, అక్కడ రామకృష్ణుడు అందరూ ఏంటంటే యూజేఎస్ అన్ఇంటరప్టెడ్ జాయ్ సప్లై ఇస్తారు. అదే కదా మనుషులకు తెలుసో తెలియకో ప్రతి కూడా అదే కోరుకుంటున్నారు. కానీ బట్ నాట్ నోయింగ్ వేర్ ఇట్ ఈస్, అది ఎక్కడ ఉందో తెలియట్లేదు అన్నమాట. అజ్ఞానంలో అవిద్యలో ఉన్న కారణంగా ఏంటంటే బయట వస్తువులో ఉందనుకుంటున్నాం, బయట వస్తువుల్లో లేదు. ఎవరైనా నిరూపించలేరు బయట వస్తువులు అపరిమితమైన ఆనందం ఉంది అంటే వస్తువులో లేదు. మైసూర్ పాక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి మైసూర్ పాక్ స్వీట్స్ బాగా ఇష్టపడేవాడు మైసూర్ పాక్ అంటే అబ్బా ఏమి దొరికిందని, కానీ ఇంకోటి దగ్గరికి తీసుకురావాలని అంటాడు అనమాట. వద్దు అంటాడు, బాధిపోతా ఉంటాడు. మరి వస్తువులు ఆనందం ఉంటే ఇద్దరికి ఇవ్వాలి కదా ఆనందం, ఎందుకు ఇవ్వట్లేదు? వస్తువులో ఆనందం తింటే బాగుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందరికి అపరిమితమే. సో ఆ పరిమితమైన వాడిని పరిమితమైన ఆనందాన్ని ఇచ్చే వస్తువులు వెనుక పడే కంటే అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చే భగవంతుడు వెనుక పడడానికి భక్తి ప్రేమ ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తికి బాగా గాఢంగా కళ వచ్చింది. ఆ కళ్ళు అడవిలో ఎవరు తప్పుపోయినట్టు కళ వచ్చింది. అడవిలో తప్పుపోయినట్టు అంటే వెంటనే టైగర్ వస్తుంది కదా, టైగర్ వచ్చింది అనమాట. టైగర్ వచ్చిన వెంటనే పులి వచ్చింది. పులి వెంటనే కళ్ళనే జరుగుతుంది అనమాట స్టోరీ అంతా. ఇప్పుడు నన్ను తినేస్తావా అందనమాట పులి. అప్పుడు వెంటనే పులి ఉందనమాట, ఇట్ ఈస్ యువర్ డ్రీమ్ యూ డిసైడ్ అని చెప్పి. నీ డ్రీమ్ ఇది, కళ నువ్వు డిసైడ్ చేసుకో. ఇప్పుడు కళ్ళు తినేస్తుంది అంటే తినేస్తా అంతే,
అదే విధంగా మనం కూడా ఈ కళల ప్రపంచంలో ఉన్నాం. టైగర్ అనే దీనికి తినే అంటే తినేస్తుంది, వద్దు తినొద్దు అంటే ఏంటంటే దాన్ని యువత భక్తి ప్రేమను పెంచుకోవాలి. ప్రపంచం కళే కదండి, ఇది ఒక ప్రపంచం కళే. కాబట్టి ఈ కళ్ళలో ఏంటంటే మనం ఎలా ఉంటాము అంటే, కళ్ళలో ఇప్పుడు వచ్చి నన్ను పులు తినేస్తే నిజంగానే పులు వచ్చి తినేస్తుంది. అందుకని పులు అనమాట, నువ్వే నిర్ణయించుకో తినేమంటావా తినమంటే నీది కళ, కళ నీది, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అందులో కళ్ళ నేనేదో నిమిత్త మాత్రంగా ఉన్నాను అంతే. కళల ప్రపంచంలో నేను ఒక జంతువుని మాత్రమే. అదేవిధంగా ఈ కళల ప్రపంచంలో ఏంటంటే ఆ కళని పర్ఫెక్ట్ సాకార దిశగా వెళ్ళాలి తప్ప తినే అంటే టైము హరించేస్తూ ఉంటుంది, విషయ వస్తువులు హరించేస్తూ ఉంటాయి. ఇంకా అన్ని హరించడానికి మనం రెడీగా ఉండకూడదు అనమాట. నేను తినే ఛాన్సే అని అనుకోవాలన్నమాట, తినే ఛాన్సే అని అనుకోవాలి. అప్పుడు ఏంటంటే ఎక్కడ తిన్నా రామకృష్ణ పంచదార చిలక ఏ పక్కన కొరికినా తీయగానే ఉంటుంది అన్నమాట. అదేవిధంగా భగవంతుని ఏంటి ఏ విధంగా పట్టుకున్నా ఒక తీయగానే ఉంటాడు. కానీ విషయ వస్తువులు పడ్డామనుకోండి ఏమీ పరిమితమైన ఆనందాన్ని దీని దృష్టిలో పెట్టుకుని ఒక రొటీన్ ఏర్పరచుకోవాలి. ఆ రొటీన్ ఎలాగంటే కొన్ని చిట్కాలు చెప్పి టకటక చిట్కాలు చెప్తాను. ఫస్ట్ ఎన్ని గంటలు ఇవ్వాలని చెప్పానండి? 2 గంటలు ఇవ్వాలండి. మినిమం 2 గంటలు ఇవ్వాలి. 2 గంటలు ఇవ్వకపోతే వర్కౌట్ అవ్వదు. మినిమం 2 గంటలు ఇవ్వాల్సింది. పొద్దుట సాయంకాలం మేము ఇంకా ఎక్కువ చేస్తున్నామంటే తగ్గించామంటారు 2 గంటలకి. నా ఉద్దేశం అది కాదండి, మేము చాలా ఎక్కువ చేస్తున్నామండి ఇంక 2 గంటలే పెట్టుకోమంటారు. స్వాములు వారు చెప్పారు ఇంతకుముందు 4 గంటలు, కొంతమంది అంటారు అట్లా, నన్ను అవస్థ ఉంటుంది. మినిమం. తర్వాత ఏంటంటే మీకు ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుడిని ప్రేమగా అన్నమాట. ప్రేమ ఎలా ఉండాలంటే పొంగి ప్రవహించాలన్నమాట. ఒక నామం చెప్పాను అనుకోండి, మనసు ఆర్ద్రం అయిపోవాలన్నమాట. అది మనకు తెలుస్తూ ఉంటుంది. నిజంగా మనకు తెలుసు, మనం చెప్పినప్పుడు నామం మన మనసు ఆర్ద్రం అయిపోతుందా లేదా మనకు తెలుసు. ఎందుకంటే ఇది కూడా డ్యూటీ లాగా పెదవుల నుంచి జారు వారుతుందా హృదయం నుంచి జారు వారుతుందా మనం తెలుసుకోవాలి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అయితే నాకు ఆ జారు వాడట్లేదని అంటే కాదనమాట, ఆర్ద్రం అయిపోవాలి. నిజంగా భక్తిలో ఉన్న తత్వం ఏంటంటే ఈ భక్తి ప్రవాహం భగవంతుని నామాన్ని కానీ ఒక ప్రార్థన కానీ ఒక సంకీర్తన కానీ చేస్తున్నప్పుడు ఆ భక్తి ప్రేమ ఉప్పొంగినప్పుడు ఏమవుతుందంటే అసలు మోక్షం, భక్తి వాడికి మోక్షం కలుగుతుందంటే నాకు తెలిసిన ఇదనమాట. ఆ భక్తి ప్రవాహంలో ఈ మనసులో ఉన్న చిత్త వృత్తులు ఏమవుతాయి అంటే పెద్ద గోదావరి నది పొంగింది అనుకోండి, ఆ పొంగినప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న మొక్క పెద్ద మొక్క ఏదో ఉందని ఏమంటారు అన్ని కొట్టుకుపోతాయి అంతే. ఆ ప్రవాహంలో భక్తి ప్రవాహంలో ఏంటంటే మనస్సులో పేరుకుపోయిన సంస్కారాలన్నీ కూడా ఒక్క మాటను కొట్టుకుపోతాయి అన్నమాట. అప్పుడే మోక్షం వచ్చేస్తుంది అంతే. అంచేత ప్రతిసారి నామాన్ని జపించినప్పుడు భక్తి ప్రవాహం గుండె ఆర్ద్రం అయిపోవాలి, అలా జపించాలి. ఇంకోటి ఏంటంటే ప్రార్థన ఉంటుంది అనమాట. ప్రార్థనకి టైం ఏముండదు, అక్కర్లేదు. మీరు ఏదో ఇప్పుడు పూజ అయిన తర్వాత ప్రార్థన చేయాలి కాదు, ఇలా కూర్చుని ఒక 5 నిమిషాలు టైం దొరికింది అనుకోండి, మనస్సును భగవంతుడు పూర్తిగా లైన్ చేసేసి నువ్వు ఏదో ఒక అవకాశం ఇచ్చావు కాబట్టి నా మీద నీకు అనంత కృప ఉంది కాబట్టి నేను ఆధ్యాత్మిక జీవితంలో తీసుకొచ్చావు అని మీ మనసులో ఉన్నది ఏదైనా మీరు చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీరు 4 గంటల ధ్యానం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వచ్చేస్తాయి. నేను అనుభవంతో చెప్తాను. ఏం అక్కర్లేదు, 10 నిమిషాల్లో కూర్చుని జస్ట్ ఏదో ఒక లైవ్ సంభాషణ చేసాం అనుకోండి. ఏదయ్యా అలా చూస్తున్నావేంటి, అప్పుడప్పుడు అలా అంటూ ఉంటాం. తాతలా బాగానే కూర్చున్నావులే అంటాం. మేమందరం తాతని పిలుస్తాం, అయింది ఏ తాత తాత అంటూ ఉంటాం. ఇందులో ఏంటంటే ఇట్స్ నాట్ సంథింగ్, ఇట్స్ కన్వర్సేషన్ అనమాట. ఇప్పుడు మన చిన్న పిల్లలకి ఏంటంటే వాడికి ఒక పేరు పెడతాం, ముద్దు పేరు ఒకటి ఎందుకు పెడతామండి? ప్రేమ పొంగి ప్రవహించింది కాబట్టి ఒక ముద్దు పేరు పెడతాం. అదే విధంగా భగవంతుడితో అట్లా సంభాషణ చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనస్సు ఆర్ద్రం అయిపోతాం. ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు వచ్చిందే అందుకనమాట. భగవంతుడికి భక్తుడికి మధ్యన గ్యాప్ ఏదో కొలవాలంటే ఈ సహస్రనామాలు రావాలి, ఇంకా స్తోత్రం నాకే చాలా కష్టం అనిపించింది. ఈ అష్టోత్తరం పెద్ద ఉన్నాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆర్ద్రం అయిపోవాలంటే నాకు నచ్చినట్టు మాట్లాడుకుంటాను, ఏదో పేరు పెట్టుకుంటాను.
సో పెట్టుకుని పలుకుతా ఉంటాను. సో అలా చేసినప్పుడు మనసు ఆర్ద్రమైపోవడం అంటే, ప్రేమతో మనసు ఆర్ద్రమైపోవడం అంటే అదే అనమాట. లేదంటే నేను ఎవరినో తెలుసుకుంటాను, ఇవన్నీ అష్టోత్తరం అంతా కంఠస్థం చేసేస్తాను, ఏం అక్కర్లేదు. మనసు కల్మశాల ఓని అంటే మీకు జ్ఞానం కూడా మీకు మనసులో ఓని చేస్తాను. రమణ మహర్షిని ఎవరో అడిగారు, ఏమంటే భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగారు అనమాట. నేను జ్ఞానం నాకు కుదరట్లేదండి, చాలా కష్టంగా ఉంది, బట్ శరణాగతే నాకు ఈజీగా ఉందని చెప్పాడు. శరణాగతి ఏంటి అన్నారు ఆయన. ఇంకా నేను లేదంటే నువ్వే తప్ప పరం వెలిగి, ఇంకా నేను లేదు నువ్వే ఉంది. అక్కడ కూడా ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది కదా. జ్ఞాన మార్గంలో కూడా నేనే భగవంతుడు, నేనే పరబ్రహ్మతత్వాన్ని, అక్కడ రెండు లేవు. నా ద్వితీయం భవతి. సో రెండోది అనేది లేదు, ఒకటే ఉంది. మరి శరణాగతులు ఏమున్నాయా అన్నారు. నువ్వు లేవు కదా, భగవంతుడి మీద పూర్తిగా డిపెండ్ అయిపోయావు కాబట్టి నీకేమీ లేదు. యు ఆర్ ఓన్లీ వన్. అక్కడ ఒకడమే, ఇక్కడ ఒకడమే, రెండు ఒకటే కదా అన్నారు అనమాట. అంచేత ఈ భక్తి ప్రేమ ఈ రెండు పెళ్ళుబికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అలా వస్తేనే మనకు భక్తి ఉన్నట్లే. స్వామి చాలా కఠినంగా ఉంది ఏంటంటే, అవునండి, ఎందుకంటే ఆల్రెడీ మన సాధనలో వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు ఎలాగైతే నాకు అస్తమానం ఏదో చెప్తా ఉంటాను. చిన్నప్పుడు పిల్లలకి ట్యాబ్లెట్స్ వేయాలంటే సోర్మోటెడ్ ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు. తర్వాత పిల్లడు పెద్దడైన తర్వాత సోర్మోటెడ్ ఎక్కలేదు, 10 ట్యాబ్లెట్లను అలా వేసేసుకుంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏంటంటే అర్థం చేసుకునే తీరులో మార్పు రావాలి, సాధనలో కూడా ఏంటంటే పరిణితి రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే మనకి ఇంకా తెలుస్తుంది అనమాట. రామకృష్ణ పరమహంస గారి కాలం ఉంది కదా, ముందుకు సాగిపో అన్నప్పుడు. లేకపోతే ఏమంటే చెరువు తెలుసా స్టోరీ, కట్టెలు కొట్టుకునేవాడు స్టోరీ ఉంటుంది అనమాట. రోజు వెళ్ళి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని జీవన విధానం సాగించేవాడు. ఎవరో ఒక సాధు బాబాజీ అన్నారు, ఎందుకయ్యా ముందుకు సాగిపో అన్నారు. ముందుకు సాగిపో అనగానే ఏంటంటే ఎవరో చెప్పారు, నా గురువు వాక్యాల మీద ఒక శ్రద్ధ పెట్టి ఆ విన్నది ఆపేయలేదు, ఏదో చెప్పాడేమో అని వదిలేయలేదు అనమాట. ముందుకు వెళ్ళమన్నాడు కదా, వెళదాం అనుకున్నాడు, వెళ్ళాడు. గంధపు చెక్కలు దొరికి అక్కడతో ఆగిపోలేదు. మనం ఏంటంటే ఓకే గురువు గారు మంత్రదీక్ష ఇచ్చారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. మంత్రదీక్ష తీసుకున్నంత మాత్రం ముక్తిని పొందేలేం కదండి, ఇంకా ముందుకు వెళ్ళాలి అర్థం. అప్పుడు ఏమన్నారంటే, ఈ గంధపు చెక్కలు వస్తే అక్కడితోనే ఆగిపోమని లేదు కదా, ముందుకు సాగిపో అన్నారు. సో సిల్వర్ మైన్స్ ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు, గోల్డెన్ మైన్స్ ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు, ప్లాటినం మైన్స్ ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు, డైమండ్ మైన్స్. అదేవిధంగా సాధకుడు ఏంటంటే సాధనలో ఏంటంటే ముందుకు పోవాలి. ముందుకు పోతున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పరబ్రహ్మతత్వం అర్థమవుతుంది అనమాట. ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలో మనకు అర్థమవుతాం. అప్పుడు తెలుస్తుంది పరమాత్మ అంటే ఏంటి, లేదా పరబ్రహ్మ అంటే ఏంటి, ఆత్మతత్వం అంటే ఏంటి, ప్రాతస్మరణలు తీసుకోవాల్సిన ఆత్మతత్వం అంటే ఏంటి, ఇవన్నీ మనకి బోధపడతాయి అన్నమాట. అదే శిశుపాలులాగే గిరీష్ చంద్ర ఘోష్ కూడా, గిరీష్ చంద్ర ఘోష్ తాగి వచ్చి రామకృష్ణ గారికి ఎన్కౌంటర్ చేసేవాడు. గిరీష్ చంద్ర ఘోష్, వే బాబా వాట్ ఆర్ యు డూయింగ్, అవుతావా, ఇలా అడిగాడు అనమాట. డిస్కషన్ తెలుగు పుస్తకాలు ఉండదు, బెంగాలీ పుస్తకాలు ఉంటుంది ఇదంతా. వే బాబా అవుతావా, ఇది బాటిల్ పట్టుకొచ్చేసేవాడు. పాపం తూర్పు పోతున్నవాడు రామకృష్ణ గారు పడుకుని కూర్చోబెట్టేవాడు. శిశుపాలులాగా ఈయన కూడా తిడతా ఉండేవాడు. కానీ ఏమైంది, నిన్ను చూస్తుంటే అంటే నేనే తాగాలనేది నాకే మానే అనిపిస్తుంది అని చివరికి. అయితే ఇచ్చేసే, నీ పవరా పట్టని నీ ముక్తాడవ నాకు ఇచ్చేసే అన్నాడు. శ్రీరామకృష్ణ పరమహంస గారిని అంత భరోసా వచ్చేసింది కాబట్టి ఇచ్చేసాడు అంతే. సేమ్ శిశుపాలుడి స్టోరీ ఇది కూడా. శ్రీరామకృష్ణ పరమహంస గారిని తిట్టడానికి వెళ్ళి రావాలి. సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకన్నా ముందు ఒక 7 సంవత్సరాల క్రితం కళ్యాణ మండపంలో స్టార్ట్ చేసి ఇప్పుడు రఘునాథ్ మహారాజ్ గారు హైదరాబాద్ మండపంలో ఉండేవారు. ఆయన చేతుల మీదే అది పర్టికులర్ గా డివోటీస్ కోరిక మీద కూడా ఆయన చేతుల మీదే అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికంటూ ఒక పర్మనెంట్ గా ఒక ప్లేస్ ఉండాలి, ఒక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉండాలని కన్స్ట్రక్ట్ చేసి ఈ రోజు సంవత్సరం అయ్యింది. అలాగే అప్పుడు గౌతమ్ మహారాజ్ గారు రావటం, వైస్ ప్రెసిడెంట్ వేలూరు మండలం చెన్నై నుంచి రావటానికి కూడా అంతా కూడా రఘునాథ్ మహారాజ్ గారు ప్లాన్ చేసి తీసుకొచ్చారు. తర్వాత ఎన్నో చోట్లకి ఆయన కార్యక్రమం వెళ్లాల్సి వచ్చిన విజయవాడలో రామకృష్ణ మందిరం కట్టి గౌతమ్ మహారాజ్ రావాలని షెడ్యూల్ చేసినా కూడా ఆయన ఆరోగ్య రీత్యా అక్కడికి రాలేకపోయారు. అక్కడ రఘునాథ్ మహారాజ్ చెప్తున్నారు, గౌతమ్ మహారాజ్ వచ్చి చేసిన ఆఖరి కార్యక్రమం
మన వివాహ సభ్యుల కార్యక్రమం ఇనాగ్రేషన్ ఒకటే అని చెప్పాలి. అలాగే అర్ధవార్షికోత్సవం మనం అనుకోకపోయినా రామకృష్ణ గారు చెప్పవలన యాదృచ్ఛికంగా జరిగినా కూడా డిసెంబర్ 29 స్వామి సువితానంద్ మహారాజ్ ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్ ఏలూరు మాట ఆయన కూడా అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. అది మనం సెటిల్ చేసుకున్న అదృష్టం. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవం నిరంతరం అంటే ఎప్పుడు మధ్యలో ఎప్పుడు పిలిచినా రంగనాయకం మహారాజ్ గారు నేను రమ్మని అడిగితే నాకు ఈ టైంలో ఆమోదం ఎప్పుడు అనలేదు మన సెంటర్ వరకు ఎప్పుడు కూడా. అంటే ఆయన హైదరాబాద్ లో పనిచేసినా చెన్నైలో పనిచేసినా ఎక్కడ చేసినా కూడా మన సెంటర్కి మాకు స్వామీజీ కింద మనకి నాకు సోదర సమానం ఏదైనా ఉంటే ఆయనతో షేర్ చేసుకోవటం ఫస్ట్ నుంచి అది స్వతంత్రం. అది దాన్ని మించి ఆయన స్వామీజీ మనకి ఈ కార్యక్రమం కూడా ఆయన చేతి మీద అవటం చాలా సంతోషదాయకం. అలాగే ముందు కార్యక్రమాలు కూడా అంటే సంతరించి కొన్ని కార్యక్రమాలు సమ్మర్ క్యాంప్ కాకుండా ఇక్కడ సాయంకాలం 4:30 to 5:30 యోగా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ చాలా సీనియర్ ఉన్నారు ఇక్కడ మనకి నిరంతరం ఉంటుంది. అది ఎవ్రీడే సారథ సండే కాకుండా ఎవ్రీడే ఉండేది ఇక్కడ. అలాగే 5:45 to 6:30 భగవద్గీత మీద కూడా క్లాసెస్ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న భక్తులు అందరూ కూడా పెద్ద చిన్న కాకుండా అందరూ వచ్చి కూడా ఇవన్నీ అవకాశాలు ఉపయోగించుకోవచ్చు. అటువంటి కార్యక్రమాలు చాలా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ దాన్ని సంస్థలో ఫెసిలిటీస్ అన్ని ఉండాలని చెప్పి ఆ కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది. మీరు అందరూ దాన్ని పర్టికులర్ గా చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా దాన్ని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆఖరిగా అన్నప్రసాదం ఉంది. ఇక్కడ అందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళాల్సింది కోరుకుంటూ ఈవినింగ్ కార్యక్రమం కూడా రంగనాయకం మహారాజ్ గారి చేతుల మీద నడుస్తుంది. దానికి కూడా అందరూ కూడా తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను.
अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय Niro
हृदि कंदर ज्योतिर ज्योति उज्ज्वल हृदि कंदर तुमि तम भंजनहार प्रभु तुमि तम भंजनहार थे 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 लंग रंग भंग बाजे अंग संग मृदंग थे 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 लंग रंग भंग बाजे अंग संग मृदंग साई थे चंद भगत वृंद आरती तुम्हार साई थे चंद भगत वृंद आरती तुम्हार जय जय आरती तुम्हार हर हर आरती तुम्हार शिव शिव आरती तुम्हार जय श्री गुरु महाराज जी की जय। सीता माता को जय। जय रामचंद्र भगवान की जय। जय गोदावरी माई की जय। जय माउलम तन्वी की जय।